భానుడి భగభగలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. నిన్న జిల్లాలో వడదెబ్బతో 4 మృతి చెందారు. ఈ నెల 25 వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. వడదెబ్బ తగిలిన వారికి తక్షణమే వైద్య సాయం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అన్ని ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులతో పాటు వైద్య సిబ్బందిని నియమించామని ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణాధికారి సతీష్ కుమార్ తెలిపారు. వడదెబ్బ బాధితుల కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. సతీష్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. భానుడి బగబగలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. 7 దాటిందంటే బయటికి రావాలంటేనే హడలిపోయే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు కూడా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దంటూ కూడా ప్రభుత్వం చెబుతుంది. ఈ మేరకు భానుడి ప్రతాపంతో నిన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 4 మృత్యువాత పడ్డారు. ఏలూరు జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 మృత్యువాత పడ్డారు. ప్రధానంగా ఈ వడదెబ్బ తాగిడి తట్టుకునేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, అట్లాగే హాస్పిటల్ పరంగా ఎట్లాంటి జాగ్రత్తలు చెప్పాలి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఏలూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహణ అధికారి సతీష్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ హాస్పిటల్కి సంబంధించి ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తున్నారు, అట్లాగే ఈ వడదెబ్బ తగిలితే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, హాస్పిటల్ పరంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జిల్లాలో ఉన్నటువంటి 3 ఏరియా హాస్పిటల్స్, 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఇప్పటికే వడదెబ్బ నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్స్, ఆర్ఎంఓస్కి, అదేవిధంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్స్కి ప్రత్యేకంగా ఒక వార్డు కేటాయించమని వడదెబ్బ కోసము హీట్ స్ట్రోక్ వార్డు ప్రతి ఏరియా హాస్పిటల్లో 5 పడకలు, అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సామాజిక ఆసుపత్రుల్లో 3 బెడ్స్ చొప్పున పెట్టడం జరిగింది. కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ, అత్యవసర మందులన్నింటినీ స్టాక్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఓపీ టికెట్లు ఇచ్చేటువంటి ప్రదేశంలో ఒక ఓఆర్ఎస్ కార్నర్ పెట్టి ఒక స్టాఫ్ నర్స్ని అక్కడ ఉంచి అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ అందరికీ కూడా ఏ విధంగా ఓఆర్ఎస్ ద్రావణాన్ని తయారు చేసుకోవాలా, ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఏ విధంగా తీసుకోవాలా, రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలా, వారికి ట్రైనింగ్ పేషెంట్స్కి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కావాల్సిన ఐవీ ఫ్లూయిడ్స్, సెలైన్స్ మనకి అందుబాటులో ఉన్న, ఎక్కడ కూడా ఎటువంటి కొరత లేదు. వారికి ఈ యొక్క వడదెబ్బ గురించి అవగాహన క్లాసెస్ కూడా తీసుకోవటం మన హాస్పిటల్లో జరుగుతుందండి. దాదాపు 25వ తారీఖు వరకు కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది విపరీతంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ మేరకు రక్షణ చర్యలు చేపడుతోంది. అసలు వడదెబ్బ తగలకుండా ఎట్లాంటి చర్యలు చేపట్టాలంటారు? వడదెబ్బ తగలకుండా అంటే బయటికి అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు బయటికి రాకపోవడం మంచిది. ఎలాగో పిల్లలకి, స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి సెలవులు కాబట్టి వారిని బయటికి పంపించకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. వారిని ఇంటి పట్టున ఉంచడం, సరైన మోతాదులో నీరు తీసుకోవటం, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవటం, 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల గురించి తీసుకోవాల్సిన తల్లిదండ్రులు తీసుకోవాలి. అదేవిధంగా పెద్దవారు, ముసలివారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు కూడా శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా సరైన మోతాదులో నీరు తీసుకోవటం, మజ్జిగ, అదేవిధంగా నిమ్మరసం అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడు కూడా పైన గొడుగు కానీ ఒక టోపీ కానీ ధరించి ఎండలోకి వెళ్ళటం మంచిది. అది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే. రాబో 5 రోజుల్లో జిల్లాలో 28 మండలాల్లో హీట్ వేవ్ అలర్ట్ ఇచ్చారు. కాబట్టి వడగాళ్ళు తీవ్రంగా ఉండబోతున్నాయి. 42 నుంచి 48, సుమారు 50 డిగ్రీల వరకు కూడా వెళ్ళవచ్చు. కాబట్టి ప్రజలు అత్యంత జాగరూకతతో ఉండాలని, ముఖ్యంగా వల్నరబుల్ గ్రూప్స్ అంటే ఎక్కువ అఫెక్ట్ అయ్యేటటువంటి 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు, 12 ఏళ్ళ లోపల ఉన్నటువంటి పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిక చేస్తాం. మొత్తంగా వాతావరణ పరిస్థితులు వేరుగా ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే భానుడి ప్రతాపంతో ఎండలు తీవ్రంగా కాస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే చెబుతుంది. అలాగే ఈ వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఎవరు వారు స్వయ నియంత్రణ పాటించాలంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. ఈ మేరకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వడదెబ్బ ఎవరైతే వడదెబ్బ ఉన్న బాధితులకి తక్షణమే చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. హాస్పిటల్స్లో మెడిసిన్ కావచ్చు, అలాగే ప్రత్యేక రూములు కూడా కేటాయించడం జరిగిందంటూ కూడా ఏలూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఏలూరు.